హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ టు ద వ్లాగ్. సో టుడే లెట్స్ కుక్ బిర్యానీ. బిర్యానీ ఎట్లుండాలంటే తిన్నోళ్ళు షేక్ అవ్వాలి, తిన్నోళ్ళని షేక్ చేయాలి, అలా ఉండాలన్నమాట. సో జస్ట్ కిడింగ్, అట్లేం లేదు. చాలా రోజులైంది బిర్యానీ వండి కూడా. సో లెట్స్ కుక్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వండడం స్టార్ట్ చేద్దాం. సో కట్ చేసిన ఆనియన్స్ దీన్ని తీసుకొని ఇప్పుడు మనమైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మమ్మీ దీంతో ఎవరన్నా కాలుస్తాడా మమ్మీ? సో ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ సగం చేసినాం, వీడియో ఆన్ చేయలేదు. దగ్గర ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది చూపిద్దాం. ఓకే, సో ఇది ఒక 5-6 minutes ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకా మీకు చెప్పాలంటే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. కుకింగ్ ఛానల్ కాదు కానీ చెప్తున్నా. సో నాన్ స్టిక్ గంట దొరకలేదు, అందుకే దీంతో సరిపెట్టేస్తుంది. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. యాక్చువల్ 3 days కాలేజ్ హాలిడే, అందుకే ఇట్లా వ్లాగ్, లేదంటే మనకి టైం కూడా దొరకకపోదు. ఇల్లు కాస్త చిందర వందర ఉంటుంది, ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉండట్లే, అది రీజన్. పెద్దమ్మ వాళ్ళు కెనడా వెళ్ళిపోయారు అండ్ మేము నాకు కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం ఒక 10 days హాస్టల్ చూసుకునేంత వరకు. సో ఆనియన్స్ ఇలా ఫ్రై అయినంత వరకు కాల్చుకున్న తర్వాత సపరేట్ చేసుకోవాలి. ఇది నా స్టైల్ ఆఫ్ బిర్యానీ, ఎవరు ఎలా చేస్తారో నాకు తెలీదు, నేనైతే ఇలానే చేస్తాను. సో ఈ ఆయిల్ని సైడ్కి పెట్టుకోవాలి, ఎందుకంటే చికెన్లో ఈ ఆయిల్ వేస్తే కొంచెం ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఆనియన్స్ వేసేది వేరే టేస్ట్ ఉంటుంది, ఈ ఆయిల్ వేరే టేస్ట్ వస్తుంది. సో ఆయిల్ని సపరేట్ చేసుకున్నాం. నిన్న నైట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఇది. అండ్ ఇప్పుడు ఇందులో పెరుగు కలపాలి అండ్ దీన్ని ఇందులో వేస్తున్నాం. ఓకే, సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేద్దాం. ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్కి కారం కానీ అందులో వేసిన ఏమన్నా స్పైసెస్ ఏమన్నా ఉంటే మంచిగా పడతాయి, అంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎంత ఎక్కువసేపు మ్యాక్సిమం 6 hours వరకు ఉంచుకుంటే బెస్ట్. ఇక లేదు, టైం లేదనుకుంటే 1.5 hour 2 hours అనేది. సో ఈ చికెన్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని ఒక 5 minutes దాకా సిమ్లో పెట్టుకొని, స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనిస్తే ఆ ఆయిల్ అనేది దాని లోపలికి ఏమంటారు ఇంకిపోతుంది. సో ఇట్లా మాట్లాడతారో మీకు నాకే అర్థం. బిర్యానీ వితౌట్ బిర్యానీ అంటాం. సో కొన్ని లవంగాలు, నెక్స్ట్ యాలకులు, దాల్చిన చెక్క అవసరం లేదు, కొన్ని యాలకులు అండ్ ఇది ఏమంటారు దీన్ని, జాపత్రినా నాకు కూడా దీన్ని ఏమంటారు కానీ వేస్తాను. పువ్వు, మీరు అనుకోవచ్చు వీళ్ళ మమ్మీని అడిగి బిర్యానీ చేస్తున్నాడు అని. కాదు, మా మమ్మీకి నేను నేర్పించిన బిర్యానీ చేయడం. ఓకే, మా మమ్మీకి రాదు బిర్యానీ ఉండడం, నేనే నేర్పించిన లాస్ట్ ఇయర్.
ఇందాక కాసేపు అలా స్టవ్ మీద పెట్టిన చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక దీన్ని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందాకనే ఆన్ చేసినాం కానీ మధ్యలో ఆపి ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక కలుపుకోవాలి. ఈ కింద ఉన్నదంతా ఆయిల్ అండ్ ఆ చికెన్లో నుంచి ఊరిన వాటర్ ఏదైతే ఆఫ్టర్ దిస్ కొంచెం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ సైడ్ పెట్టుకున్నాం కదా, వాటిని నీట్గా పైన ఇలా సెట్ చేసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే ఇంకా మంచిగా చేయొచ్చు, కానీ మనకి టైం అండ్ ఏమంటారు ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో ఇలా ఉన్న వాటిలోనే తక్కువలో చేసేసాం. రైట్ అండ్ కొత్తిమీరని దగ్గర ఒక 10 to 15 minutes అయింది అండ్ చూడొచ్చు ఇలా ఉంది పరిస్థితి అయితే. పర్లేదు కొంచెం. సో బిర్యానీ వండడం అయిపోయింది, అక్క వాళ్ళకి ఇచ్చేసి వద్దాం. అండ్ ఇక్కడనే పక్కన అక్క వాళ్ళకి ఇచ్చేసి వచ్చి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఈ వీడియోకి ఇంతే, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ. YOLO గైస్, యూ ఓన్లీ లివ్ వన్స్. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.